బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె ప్రారంభం రోజున హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప మందు ప్రసాదం పంపిణీ చేస్తారు. ఈ ఏడాది కూడా చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం చేశారు అధికారులు. మరికొద్దిసేపట్లో చేప మందు ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి చేప మందు కోసం ఆస్తమా బాధితులు వచ్చారు. జీహెచ్ఎంసీ, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ పలు శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల నుంచి చేప మందు పంపిణీ వద్దకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు ఆర్టీసీ అధికారులు. 42 క్యూ లైన్ కౌంటర్లలో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. అన్ని కౌంటర్ల వద్ద ప్రత్యేక పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. మరికొద్దిసేపట్లో చేప ప్రసాద పంపిణీ ప్రారంభించనున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సీసీటీవీ కెమెరాలతో మానిటర్ చేస్తున్నారు. 1000 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. వీఐపీల కోసం 4 గేట్లు, వికలాంగులు, సీనియర్ సిటిజన్ల కోసం 3 గేట్లు ఏర్పాటు చేశారు. అజంతా గేట్ నుంచి సామాన్యులకు ప్రవేశం కల్పించనున్నారు. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె ప్రారంభం రోజున హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప మందు ప్రసాదం పంపిణీ చేస్తారు. ఈ ఏడాది కూడా చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం చేశారు అధికారులు. మరికొద్దిసేపట్లో చేప మందు ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి చేప మందు కోసం ఆస్తమా బాధితులు వచ్చారు. జీహెచ్ఎంసీ, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ పలు శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల నుంచి చేప మందు పంపిణీ వద్దకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు ఆర్టీసీ అధికారులు. 42 క్యూ లైన్ కౌంటర్లలో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. అన్ని కౌంటర్ల వద్ద ప్రత్యేక పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. మరికొద్దిసేపట్లో చేప ప్రసాద పంపిణీ ప్రారంభించనున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సీసీటీవీ కెమెరాలతో మానిటర్ చేస్తున్నారు. 1000 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. వీఐపీల కోసం 4 గేట్లు, వికలాంగులు, సీనియర్ సిటిజన్ల కోసం 3 గేట్లు ఏర్పాటు చేశారు. అజంతా గేట్ నుంచి సామాన్యులకు ప్రవేశం కల్పించనున్నారు.